హలో హోమీస్ వెల్కమ్ బ్యాక్ టు నివాసా బై హారిక. ఇది ఉగాది స్పెషల్ వ్లాగ్. యాక్చువల్గా అయితే కొంచెం హడావిడి వ్లాగ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ముందు రోజు యాక్చువల్గా నాకు కొంచెం వర్క్ ఉండి పడుకునేసరికి లేట్ అయింది. మార్నింగ్ 7కి లేచాను. 7కి లేచి నా పని స్నానం చేసి నేను వంట పని స్టార్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ 8 క్రాస్ అయ్యింది. సో ఇంకా ఫాస్ట్గా అవ్వాలన్నట్లు హడావిడిగా చేశాను. అట్ సమ్ పాయింట్ ఈ వ్లాగ్ చేద్దామా వద్దా అని అనుకున్నాను. బట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను కదా అని చెప్పి ఇంకా రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. కొంచెం ఎస్థెటిక్స్కి అండ్ యాంగిల్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను, చూసే వాళ్ళకి మంచి ఫీల్ ఉండాలి అన్నట్లు. బట్ ఈ వ్లాగ్లో అయితే కొంచెం రా క్లిప్సే చూస్తారు. నాకు యాక్చువల్గా ఇట్లా ఫెస్టివల్ టైంలో అట్లా యూస్ చేసుకోవడానికి అని చెప్పి బ్రాస్ కుక్వేర్ తీసుకోవాలని కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, దాని మీద ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి. ఈరోజు నేను ఇవన్నీ కుక్ చేస్తుంటే అనిపించింది నా దగ్గర ఒక్కటే ఉంది, బట్ ఈ రోజు అయితే అది కూడా యూజ్ చేయలేదు. బట్ ఇప్పటి నుంచి అయితే అన్ని ఒకసారి కాకుండా అప్పుడొకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాస్ కడాయి అంటారు కదా, అది కానీ లేకుంటే పరాతం అంటారు కదా, మనం చిత్రాన్నము అవి కలుపుకోవడానికి యూజ్ చేస్తాము, అది కూడా బ్రాస్ తీసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఎక్కువ లేదు. నేను ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను ఓన్ హౌస్ తీసుకున్నా కూడా అనవసరంగా తీసుకోకూడదు అన్నట్లు. ఎందుకంటే నాకు నిజంగా మినిమల్గా ఉండాలి అనేది చాలా ఫాలో అవుతాను. మనకు అవసరం ఉంటేనే తీసుకోవాలి, అవసరం వస్తుందేమో అనుకొని అన్ని ఎక్కువ స్టఫ్ చేసుకోవడం కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. మీరు నా కిచెన్ టూర్ వీడియో చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది నా దగ్గర ఎన్ని యుటెన్సిల్స్ ఉన్నాయి, ఎన్ని కడాయిస్ ఉన్నాయి అని చెప్పి. చాలా అంటే చాలా మినిమల్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వీడియో విషయానికి వస్తే నేను ఇక్కడ పప్పు చేస్తున్నాను. ఇది వంకాయ పప్పు, వంకాయ ఇంకొంచెం మెంతాకు ఉంటే అవి రెండు మిక్స్ చేశాను. చాలా బాగా వచ్చింది. జైకి అయితే చాలా నచ్చిందంట పప్పు. నాకెందుకో అన్నీ బాగా చేస్తాను కానీ పప్పు చేయడం ఎప్పుడు రాదని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే నా పప్పు నాకే నచ్చదు. జై యాక్చువల్గా పప్పు చాలా బాగా చేస్తాడు. మా అత్త వాళ్ళు అట్లా మా అమ్మ వీళ్ళందరూ బాగా చేస్తారు పప్పు. బట్ ఎందుకో నేను చేసిన పప్పు నాకు ఎప్పుడు నచ్చదు. బట్ ఈరోజు అయితే చాలా బాగా కుదిరింది. ఈరోజు నా కిచెన్లో హెల్ప్ చేయడానికి మా లిటిల్ హెల్పర్ కూడా వచ్చింది. తను నా వ్లాగ్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా పని చేసుకుంటూ వ్లాగ్ చేస్తాను అని చెప్పి రికార్డ్ చేసుకుంటూ ఉంది. నేను ఎప్పుడు ఆలూ ఫ్రై అన్నా కూడా ఆలూని ఫస్ట్ ఉడకబెట్టి తర్వాత ఫ్రై చేసేదాన్ని. బట్ ఇది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అసలు ఎంత ఈజీ అంటే అంటే మనం ఉడకబెట్టడం మళ్ళీ దానికి పీల్ చేయడం అదంతా పెద్ద ప్రాసెస్ కదా. అలా లేకోకుండా జస్ట్ డైరెక్ట్గా ఈ ఆలూని కట్ చేసి సిమ్లో పెట్టి ఉడికించాలి. ఎక్కువ టైం కూడా పట్టదు, యాక్చువల్గా తొందరగానే అయిపోతుంది. టేస్ట్ కూడా నాకు ఆ ఉడకబెట్టిన దానికంటే ఇదే బాగా నచ్చుతుంది. పప్పుకు అండ్ ఆలూ ఫ్రైకి పెట్టేశాను. ఇంకా రైస్ రెడీ అయిపోయింటే చిత్రాన్నం ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లెమన్ రైస్కి చేసేటప్పుడు మేము ఏం చేస్తామంటే కొంచెం కొబ్బరి, కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం ఉప్పు, ఈ మూడింటిని మిక్సీలో గ్రైండ్ చేసి పోపు ఆ తర్వాత పెట్టేటప్పుడు దాంట్లో వేసి కొద్దిసేపు బాగా వేయిస్తాము. అలా అయితే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది ఇలా లేకుండా నార్మల్గానే వేసేసుకుంటుంటారు. నాకు దాంట్లో అసలు ఏదో ఉత్త రైస్ తిన్నట్లే అనిపిస్తుంటుంది. ఇలా ఒకవేళ మీరు కూడా అలా చేసుకున్నట్టుగా అయితే ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
నేను ఇందాక చెప్పా కదా కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ అని చెప్పి, అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేస్తే మీకు ఇట్లా టెక్స్చర్ ఇలాగ అనిపిస్తుంది. నిజంగా ఇది యాడ్ చేస్తే లెమన్ రైస్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఆ ఫ్లేవర్ కూడా. జైని పీనట్ రోస్ట్ చేయమంటే దానిని కొంచెం మాడగొట్టాడు. ఎందుకు నువ్వు అదే పనిలోనే ఉన్నావు కదా, ఇలా మాడగొట్టావు అంటే, కళ్ళు పూచి తెరిచే లోపల మాడిపోయాయి అంటున్నాడు. మా ఆయన జెన్జీస్ కంటే ఎక్కువ అనమాట. లెఫ్ట్ హ్యాండ్లో ఫోన్ పట్టుకొని అది చూసుకుంటూ ఇటుపక్క పని చేస్తుంటాడు. ఇంకా మాడిపోకుండా ఎలా ఉంటాయి. ఆలూ ఫ్రైకి మసాలా మనం గ్రీన్ చిల్లీతో చేసుకోవచ్చు, రెడ్ చిల్లీతో కూడా చేసుకోవచ్చు. రెడ్ చిల్లీతో కూడా చాలా బాగుంటుంది. రెడ్ చిల్లీ పౌడరు అండ్ కొంచెం కొబ్బరి, కొంచెం గార్లిక్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఉప్పు ఇవన్నీ కలిపి మిక్సీకి పట్టి దాన్ని ఆల్మోస్ట్ ఆలూ ఫ్రై అయిన తర్వాత యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. గార్లిక్ ఫ్లేవర్ అవి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. పండగ రోజు చేసే రసం అంటే చాలా స్పెషల్. ఎందుకంటే మనం శనగబేళ్ళతో కట్టు వస్తుంది కదా, దాన్ని యూజ్ చేస్తారు కదా. నాకైతే ఈరోజు శనగబేళ్ళు ఉడకబెట్టింటే అసలు ఆ కట్టే రాలేదు. సో నేను ఆ ఉడకబెట్టిన శనగబేళ్ళనే రసంలో కొంచెం యాడ్ చేశాను. మొత్తానికైతే ఇప్పటి వరకు అన్నము, లెమన్ రైస్, పప్పు, ఆలూ ఫ్రై అయ్యింది. ఇంకా రసం అవుతూ ఉంది. ఇంకా స్వీట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. పండగ అంటే వంట మాత్రమే కాదు, మళ్ళీ తోరణాలు, పువ్వులు ఇవన్నీ కూడా కంపల్సరీ కదా. నేను కూడా ఈరోజు ఒక డిఐవై చేశాను తోరణము, బట్ అదైతే ప్రాసెస్ నిజంగా చూపించలేకపోయాను. ఇంకా నేను నా చేతులతో ముగ్గు పిండితో ఫస్ట్ టైం ఏదో ట్రై చేశాను. మామూలుగా అయితే రెడీమేడ్ అవి వస్తాయి కదా, అవే ఎక్కువ యూజ్ చేస్తుంటాను. నాకు ఆ ముగ్గు పిండితో వేయడం అయితే అసలు రాదు, బట్ నేర్చుకుందాం అన్నట్లు ట్రై చేశాను. ఫస్ట్ అయితే మనకి ఇవి వస్తాయి కదా, బాటిల్లో ఇట్లా హోల్ పెట్టి వస్తాయి కదా, దాంతో ట్రై చేశాను. అది రాకోకుంటే ఇంకా చేత్తోనే ట్రై చేశాను. ఇప్పటి నుంచి ప్రతి ఫ్రైడే చిన్న ముగ్గైనా వేద్దాం అనుకుంటున్నాను. అట్లనైతే ఆ ముగ్గు పిండి ఇట్లా వదలడం అయితే నాకు అస్సలు రాదు. అవి రావాలి అంటే ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి కదా, అందుకే ఫ్రైడే వీలైనంత వరకు వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నాకైతే ఈ మధ్య కోలం ముగ్గులు అంటారు కదా, వాటి పిచ్చి పట్టింది. అవి అసలుకి ఎక్కడ చూసినా కూడా అంటే ఆ ముగ్గుల్ని డెకరేషన్స్లో కానీ ఎక్కడైనా సరే చాలా బాగుంటాయి అనిపిస్తుంది. నేనైతే బ్లౌజ్ మీద ఒక డిఐవై చేస్తున్నాను, అది కూడా మీతో చూపిస్తాను అంతా రెడీ అయిన తర్వాత. మీరు చూస్తే లాస్ట్ ఇయర్ నేను చేసిన ఫెస్టివల్ డిఐవైస్లో కూడా ఈ కోలం ముగ్గులు, ఈ బనానా లీఫ్ మీద అట్లా డిఫరెంట్గా ట్రై చేశాను కదా. నాకైతే నిజంగా ఎందుకో చాలా నచ్చుతున్నాయి. నాకు ఏదైనా వాల్ మీద ఎవరికైనా ఆర్ట్ వేయాలని కూడా ఉంది. మేబీ మా విలేజ్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ సమ్మర్లో, చూడాలి. ఇప్పుడైతే ఓలిగా, భక్షం మీరు ఏమంటారో తెలియదు, మేమైతే ఓలిగా అంటారు. జయ వాళ్ళ ఊరు సైడ్ అయితే భక్షం అని అంటారు. ఈరోజు నేను జయకి యాక్చువల్గా వర్క్ ఉండింది, తనకు వీలైనప్పుడల్లా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. ఇంక ఇక్కడ మా లిటిల్ హెల్పర్ కూడా తనకు మూడు వచ్చినప్పుడల్లా వచ్చి హెల్ప్ చేస్తూ ఉండింది. తనకు నచ్చినవి చేస్తుంది, మనం చెప్పినవి చేయదు. సో ఏదో ఒకట్లే అని చెప్పి చేయించాను. పిల్లలకి చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచే కొంచెం ఏవైనా పనులు చెప్పడం అలవాటు చేయాలని నాకు అనిపిస్తుంది. అట్లా అలవాటు పడితేనే పెద్దగా అయ్యేసరికి అదొక పని అని ఫీల్ అవ్వరు వాళ్ళు. అది పనిలాగా కాకుండా అలవాటులాగా అయిపోతుంది. నేను వడకి పిండి ఇట్లా గ్రైండ్ చేస్తుంటే జయ ఏదో మాట్లాడిస్తే వాటర్ కొంచెం వేయాల్సిందే ఎక్కువ వేసేసాను. ఇది చూసారా ఎట్లా రన్నీగా అయిపోయిందో. సో దీంతో అయితే నేను హోల్ పెట్టి వడలు వేస్తాం కదా, మేదు వడ అని చెప్పి, అది చేద్దాం అనుకున్నాను. అదైతే పాసిబుల్ కాదని నాకు అర్థమైంది. ఓలిగకి మనం బ్యాటర్ యూజ్ చేస్తాం కదా, అది మోస్ట్లీ అందరూ మైదానే యూజ్ చేస్తారు, అదే ట్రెడిషనల్ వే కూడా. అది కాకుండా నేను ఈసారి గోధుమ పిండితో ట్రై చేశాను. ఇది యాక్చువల్గా ఒక వీడియోలో చూశాను. దాన్ని ఏంటంటే మనము ఆ గోధుమ పిండిని కలిపిన తర్వాత కొద్దిసేపు ఒక 5 minutes అట్లా వాటర్లో నానబెట్టమన్నారు. అలా నానబెట్టి చేసింటే నాకు కొంచెం మెత్తగా బాగుంది అనిపించింది. వంట అంతా ఒక కొలికి వస్తుంటే జై ఇంకా ఫ్లవర్స్ అవన్నీ కట్ చేసి పూజకి ప్రిపేర్ చేస్తున్నాడు.
నాకు వడియాల కన్నా పాపడ్ అంటే చాలా ఇష్టము, అప్పడాలు అంటారు కదా. బట్ ఈసారి ఇవి ఆన్లైన్లో పెడితే ఆయిల్ అయితే అసలు ఎక్కువ తాగుతున్నాయి. నార్మల్గా ఎప్పుడు తీసుకున్నా కూడా మరీ అంత ఎక్కువ తాగవు. ఇదైతే పైన ఆయిల్ అయితే అసలు ఎంత విదిలిచ్చినా కూడా అసలు పోవట్లేదు. నేను ఇందాక చెప్పా కదా మ్యాంగో లీఫ్‌తోను అండ్ ఈ బంతి పువ్వులతో ఒక తోరణం చేశానని చెప్పి. చాలా సింపుల్‌గా ఉంది. చాలా బావుంది. కొంచెం యూనిక్‌గా గూడా ఉంటుంది. నేను దీన్ని ఎలా చేయాలని చూపించలేదు గానీ, బట్ ఒక వీడియో అయితే షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. మీరైతే శ్రీరామనవమికి గానీ ఏదైనా వేరే ఫెస్టివల్స్‌కి ట్రై చేయొచ్చు. వడ బ్యాటర్ రన్నీగా అయిందని చెప్పాను కదా! దాంతో ఆ మేదు వడ రాలేదు గానీ, చిన్న చిన్న ఇట్లా ఏమంటారు బోండాస్ టైప్‌లో వేశాను. ఎక్కువ వేయలేదు, మొత్తం పిండంతా యూజ్ చేయకుండా. ఎందుకంటే కొంచెం ఇట్లా రన్నీగా ఉంటే ఆయిల్ కూడా ఎక్కువ తాగుతాయి అంటారు కదా. కొన్ని మాత్రమే చేశాను. ఇంకొక మిగిలిన వాటితో ఎప్పుడైనా దోశ వేసుకోవచ్చులే అని చెప్పి అలానే పెట్టేశాను. ఓలిగకి బ్యాటర్ నేను ఇది గోధుమ పిండితో తయారు చేశాను అని చెప్పా కదా. చూసారా అసలు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చూడ్డానికైతే ఇట్లా మనకి ఈ మైదా పిండి టెక్స్చర్ ఎలా ఉంటుందో అంతే సాఫ్ట్గా ఉంది. ఇది కూడా ఎక్కువ చేయొద్దు స్వీట్ అదేనా ఎలా నేను ఇక్కడ కలర్ రావడానికి అని చెప్పి కొంచెం పసుపు యాడ్ చేశాను. చూసారు కదా, కొంచెం చూడ్డానికైతే మనం మైదా లాగానే కనిపిస్తుంది. టేస్ట్ అయితే కొంచెం మనము ఈ గోధుమ పిండి వేసాం కాబట్టి టేస్ట్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. బట్ కొంచెం హెల్త్ కాన్షియస్ ఉంటే ఇలా ట్రై చేయొచ్చు. నేను ముందు ఉగాది పచ్చడి అంత చేసేదాన్ని కాదు కానీ ఈ మధ్య మా పాప కోసమైనా చెప్పి చేయాలని చెప్పి చేస్తున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఉగాది ఫెస్టివల్ అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. అంటే ఒక చింత చెట్టు దగ్గర పెద్ద ఉయ్యాల కడతారు, అమ్మాయిలందరూ మంచిగా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి ఊగడము, అట్లా ఏవో కొన్ని మెమరీస్. అట్లా పండగ అంటే మా అమ్మ వాళ్ళు చేసేది చూసి అట్లా మాకు మెమరీస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు కిడ్స్కి మనం ఆల్రెడీ సిటీలో అట్లా ఉంటున్నాం కాబట్టి ఆ కల్చర్ అనేది వాళ్ళు చూడాలి అంటే కొంచెం కష్టమే ఉంటుంది. సో తనకు తెలియాలని చెప్పైనా అదే పనిగా చేస్తుంటాను. తను కూడా పెద్దగా అయిన తర్వాత ఓకే మా అమ్మ ఇలా చేసేది అని చెప్పి తను కూడా నా నుంచి కొన్నైనా ఇన్హెరిట్ చేసుకుంటుందని.
ఉర్లీలో ఫ్లవర్స్ అరేంజ్ చేద్దామని చెప్పి మన దగ్గర ఉన్న ఫ్లవర్స్తో ఇలా అరేంజ్ చేశాను. బట్ నాకు ఏదో మిస్సింగ్ అవుతుంది, చాలా సింపుల్గా ఉంది అనిపించింది. సో మ్యాంగో లీవ్స్ ఉంటాయి కదా, అవి మిగిలిన వాటితో ఇట్లా సైడ్కి ఇలా పెట్టాను. ఇవి యాడ్ చేసిన తర్వాత ఆ లుక్ చూసారా అసలు ఎంత ఎలివేట్ అయిందో, ముందుటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. మీకు కావాలంటే కొంచెం పెద్ద ఉర్లి ఉంటే 4 సైడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫెస్టివల్స్ అంటే తప్పకుండా ఫాలో ఏదైతే ఇంకొకటి ఉంది ఏంటంటే బనానా లీఫ్లోనే భోంచేయాలి పండగ రోజు అన్నట్లు. వినాయక చవితికి కానీ ఇట్లా మనం దేవుడికి పెట్టుకుంటాం కదా, ఆ రోజు అయితే ఖచ్చితంగా ఇట్లా బనానా లీఫ్ దేవుడికి పెట్టి మేము కూడా మా కోసం బనానా లీఫ్లో ఎక్స్ట్రా తీసుకొచ్చి దాంట్లోనే తింటాము. టైం అయితే ఆల్మోస్ట్ 12 క్రాస్ అయిపోయింది. మొత్తానికైతే మన వంటలు అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా చేసిన ప్రసాదం అంతా దేవుడికి పెట్టేసి పూజ చేసి మనం తినేయడమే. మా దియో అయితే ఇప్పటికి ఒక 20 టైమ్స్ అడిగింటుంది మనం ఎప్పుడు తినేది అని. పాపం దానికి ఆకలేస్తుంది. పండగలకి మా అమ్మ కూడా ఇన్ని వెరైటీస్ చేయదు. ఎక్సెప్ట్ చిత్రాన్నము అండ్ వడ, అవి 2 కాకుండా మిగిలినవన్నీ చేస్తుంది. నేను ఎందుకు చేస్తానంటే మేము మోస్ట్లీ అన్ని ఫెస్టివల్స్కి ఊరు వెళ్తాము. మేము ఉండేది వినాయక చవితికి అండ్ ఉగాదికి మాత్రమే మోస్ట్లీ ఇక్కడ ఉంటాము. సో మేము ఉన్నప్పుడైనా బాగా చేసుకుందాము అన్నట్లు. పండగ వస్తే ఖచ్చితంగా బాగా చేస్తాను. జయ అయితే ఎక్కువ వెరైటీస్ చేయొద్దు, ఏదైనా సింపుల్గా జయ రిలాక్స్ అవ్వు అని చెప్తాడు. బట్ ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా చేసుకుందాము అన్నట్లు నేను అలా ఇష్టంతో చేస్తాను. పైగా ఈ 2 ఫెస్టివల్స్కి పళ్ళెం వేయడం అంటారు కదా, దేవుడికి పెడతాం మొత్తము. అందుకని చెప్పి ఇవి 2 బాగా చేస్తాను. మీ అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ న్యూ ఇయర్లో మీరు అనుకున్నవన్నీ జరగాలని, మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైనా టీవీ దగ్గరనో లేకుంటే ల్యాప్టాప్ దగ్గరనో ఎవరికి వాళ్ళు బిజీగా తినుకోకుండా అందరం కలిసి కూర్చొని మంచిగా అరిటాకులో పండగ భోజనం చేయాలని చెప్పి కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ తిన్నాము. సాయంత్రం అయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ కట్టుకున్న శారీ అయితే ఇది మా అమ్మది. తను ఇంకా ఒకసారి కూడా వేసుకోలేదు, ఫస్ట్ టైం నేనే వేసుకున్నా. చాలా బాగుంది శారీ అయితే. దీని మీద మెయిన్ బర్డ్ది ఉంది కదా, క్రెయిన్
ఆ కొంగ అది డిజైన్ అసలు చాలా చాలా బాగుంది, పెద్దగా వచ్చినాయి. చాలా బాగుండింది శారీ అయితే. ఈ టెంపుల్కి అయితే మేము కూడా ఫస్ట్ టైమే వచ్చాము. అసలు లక్ష్మీ నరసింహస్వామి ఆ ఫేస్ కానీ అదంతా ఓవరాల్గా ఆ స్టాచ్యూ ఉంటుంది కదా, చాలా చాలా బాగుంది. మంచిగా ఉంది కార్వింగ్ అయితే, ఆ ఫేస్ అదంతా చాలా బాగా అనిపించింది. మీరు మీ ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నారా? ఎలా జరిగిందో చెప్పండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ బీ కైండ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.